హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండ్ హరిశ్రీ. ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన ఫ్రూట్ జ్యూస్ ఇంట్లోనే హైజీనిక్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎండలైతే ఎక్కువగా ఉన్నాయి కదండి. ఇలాంటి డ్రింక్స్ యూజ్ చేయడం వలన నీరసం, అతివేడి లాంటివి కలగకుండా ఉంటాయండి. మన హెల్త్ని కాపాడి ఈ డ్రింక్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఈ డ్రింక్ కోసం నేను పపాయ, యాపిల్, బనానా, మ్యాంగో తీసుకుంటున్నానండి. ఈ ఫ్రూట్స్ అన్నిటిని పైన తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న చిన్న ముక్కలను బ్లెండర్లో వేసుకోవాలండి. బ్లెండర్లో వేసుకున్న తర్వాత అందులో 3 స్పూన్ల వరకు బాదం పౌడర్ యాడ్ చేసుకోండి. అందుకు సరిపడా చక్కెర యాడ్ చేసుకోవాలి. ఒక 100 ml వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువగా గ్రైండ్ చేసుకోకూడదండి. రివర్స్లో 2 టైమ్స్ గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. గట్టిగా అనిపిస్తే అందులో ఐస్ క్యూబ్స్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోండి. ఈ విధంగా గ్లాసెస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి నానబెట్టిన సబ్జా వేసుకోవాలండి. అదేవిధంగా నానబెట్టిన బూన్సీ, సబ్జా బూన్సీ 2 చలువ చేసే గుణం కలిగి ఉంటాయండి. అలాగే ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోండి. టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. ఇందులో మీకు ఇష్టమైన ఏ ఫ్రూట్ అయినా సరే వేసుకోవచ్చండి. ఈ డ్రింక్ ఎలా ఉందో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.